నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటాం, తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందన్న రేవంత్. కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు. ఈ నెల 22 నుంచి మే 10 వరకు మాజీ సీఎం ప్రచారం. ఢిల్లీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్. సిబిఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి. పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోంది. ఫ్యాన్కు ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయన్న జగన్. ఇక్కడ పులి అంటాడు, ఢిల్లీలో పిల్లిలా ఉంటాడు. ఆలూరు సభలో జగన్పై చంద్రబాబు సెటైర్లు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే. జగన్ పాలనపై వైఎస్ షర్మిల నిప్పులు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు ఓటు వేయొద్దు, ఇండియా కూటమి ఉనికే లేదన్న మమతా బెనర్జీ. తొలి దశలో 60% పోలింగ్ నమోదు. నాగాలాండ్లో ఓటు వేయని 4 లక్షల మంది ఓటర్లు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ ముగిసింది. పలు చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 59.7% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 63.2% పోలింగ్ నమోదు కాగా, రాజస్థాన్లో 50.3%, ఉత్తరప్రదేశ్లో 57.5%, మధ్యప్రదేశ్ 63.3% చొప్పున పోలింగ్ నమోదైంది. నాగాలాండ్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో 0% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. లోక్సభ ఎన్నికలు తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పూర్తయింది. మణిపూర్, పశ్చిమ బెంగాల్లో హింసాకాండ, దౌర్జన్య ఘటనలు జరిగాయి. ఛత్తీస్గఢ్లో ఒక ఐఈడీ పేలిన ఘటనలో సిఆర్పీఎఫ్ కమాండెంట్ గాయపడ్డాడు. తమిళనాడులోను, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, అండమాన్ నికోబార్ దీవులు ఈవీఎంలు తెరుచుకోకపోవడం, కొన్ని మిషన్లు మొండికేయడంతో కొద్దిగా అసౌకర్యం కలిగింది. త్రిపురలో ఉదయం నుంచి చురుగ్గా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. కాగా లక్షద్వీప్లోనూ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. తమిళనాడులోని 39 నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ జరిగింది. తమిళనాడులో నేడు ఎన్నికలు ఎదుర్కొన్న ప్రముఖుల్లో కాంగ్రెస్ నేతలు పి చిదంబరం, ఆయన కొడుకు కార్తి చిదంబరం, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ అభ్యర్థి తమిళసై సౌందరరాజన్, బీజేపీ తమిళనాడు శాఖ చీఫ్ అన్నామలై, డిఎంకే నాయకులు గణపతి పి రాజకుమార్, తమిళచై తంగా పాండియన్, ఏఐడిఎంకే చెందిన సింగై రామచంద్రన్ జయవర్ధన్ ఉన్నారు. సీఎం స్టాలిన్, సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సద్గురు జగ్గి వాసుదేవ్, ఇతర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ సందర్భంగా ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో హింసాకాండ చోటు చేసుకుంది. దుండుగుల కాల్పుల్లో 3 మరణించారు. మోయిరంగ్ అసెంబ్లీ సెగ్మెంట్లోని తమన్ పోక్సీలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఘటన జరిగింది. ఇంఫాల్ ఈస్ట్ డిస్టిక్లో తోంగ్జు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో అల్లర్లు, దౌర్జన్యకాండ జరగడంతో అదనపు బలగాలు పంపారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని భమోన్ కంపు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను దుండగులు ధ్వంసం చేశారు. ఇంఫాల్లోని 2 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని కొందరు మహిళలు ఆరోపించడంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ కేంద్రాన్ని పోలింగ్ అధికారి మూసివేశారని ఇంఫాల్ ఈస్ట్ డీసీ వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో కూచ్ బెహర్, అలీపుర్దువార్, జల్పాయిగురి నియోజకవర్గాలకు శుక్రవారం తొలి దశ లోక్సభ ఎన్నికలు ప్రారంభం కాగానే హింసా దాడులు జరిగినట్లు, బెదిరింపులు వచ్చినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు చందామరిలోని రాళ్లు రువ్వారని, బీజేపీ బూత్ అధ్యక్షుడికి గాయాలయ్యాయని ఫిర్యాదు వచ్చింది. సితాల్కుచి, ఛోటా సల్బరి గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో టీఎంసీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. మహారాష్ట్రలో నాగ్పూర్తో సహా 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో గిరిజనులు ఎన్నికలను బహిష్కరించారు. స్వతంత్ర ప్రతిపత్తి కోరుతున్న 7 తెగలకు చెందిన బృందం ఈఎన్పిఓ ఈ ప్రాంతంలోని 20 మంది ఎమ్మెల్యేలను ఎన్నికలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఫలితంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాలేదు. పశ్చిమ బెంగాల్లో 3 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సిలిగురిలో బీజేపీ ఎమ్మెల్యే శిఖా చటోపాధ్యాయను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వల్ప ఘర్షణ జరిగింది. మొత్తం 102 నియోజకవర్గాల్లోనూ 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 16,63,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. వీరి కోసం 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది పోలీసులు, సైన్యం, పారామిలిటరీ దళాలు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఏపీలో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు విజయనగరం జిల్లా చీపురపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి మంత్రి రోజా నామినేషన్ వేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తిరుపతిలో ఎంపీ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ వేశారు. మరోవైపు తెలంగాణలో కూడా నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు భారీ ర్యాలీతో హోరెత్తించారు. కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఇక ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్రావు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నేతలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మేమంతా సిద్ధం 17వ రోజు యాత్రలో భాగంగా కాకినాడ సభలో పాల్గొన్న ఆయన నక్కలు తోడేళ్లు కూటమిగా వస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్ముకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తారని, పురంధరేశ్వరి కూడా చంద్రబాబు చెప్పిన వారిని పోటీకి నిలబెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో
ఇంటింటికి మంచి చేశాం కాబట్టి, ఈ ఎన్నికల్లో ఇంటింటికి మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్లు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర యుద్ధం. సిద్ధమేనా? ఈ కూటమి, వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా. అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు. అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, కొట్టు అంటే కొట్టు. పుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని జగన్ 13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తెచ్చారా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యతమిస్తామని, గ్రామాల్లో సర్పంచ్లకు అధికారం ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు అంటే అభివృద్ధి అని, జగన్ అంటే విధ్వంసమని అన్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని. అడుగడుగునా నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుళ్ళు అని అడుగుతున్నా. కొంపలు కూర్చేవాడు, కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి, జన్మభూమికి భారం కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రాయదుర్గులో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను భైరవాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని. అడుగడుగునా ఏపీలో ట్రిపుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ఏపీలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఏపీలో కొత్త పరిశ్రమలు రావటం లేదని చెప్పారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. ఇవాళ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి రిజర్వేషన్ కల్పించి మంచి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇవాళ వారికి కల్పించింది. కానీ రాష్ట్రంలో మటుకు పేరుకి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓబీసీలు అని అంటారు. కానీ ఎక్కడా కూడా ఈ కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి మనం చూడటం లేదు. ఇక్కడే ఉన్నటువంటి అనంతబాబు గారు మరి ఎస్సీ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని వేదిక మీద పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. కానీ వారి మీద మటుకు ఎటువంటి చర్యలు ఉండవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదు అని చెప్పి భావించినట్లయితే ఇది అవివేకమే అవుతుందని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి గుర్తుకొచ్చేది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే తలలేని మొండల్లాగా రాజధాని లేని రాష్ట్రమే అందరికీ గుర్తొస్తుంది. అవహేళన కూడా చేస్తున్నారు. ఇవాళ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి రిజర్వేషన్ కల్పించి మంచి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని
అందుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇవాళ వారికి కల్పించింది. కానీ రాష్ట్రంలో మటుకు కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మహబూబ్ నగర్లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు, అది పాడైపోయిందన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని, ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వెల్ ఫామ్ హౌస్ లో ఉండే కేడి, వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి రెండో దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా. ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చాడు. అదే విధంగా పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, నోట్ల రద్దు, జిఎస్టీ బిల్లు, ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా, మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత కాదా అని నేను అడుగుతున్నా. ఆ కవిత అయినా ఈ కవిత అయినా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లు వేసిన వాళ్ళు చెయ్యెత్తిన వాళ్ళే కదా. ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తురని నేను అడుగుతున్నా. తండ్రిని ఇంటికి పంపిర్రు, తండ్రి కథ అయిపోయింది, ఇక బిడ్డ వంతు వచ్చింది. బిడ్డను కూడా జూన్ తారీఖు నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు మహబూబాబాద్ లో ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. ఇదే కాదు, ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కి వస్తుందని చెప్పి సోనియమ్మ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు, అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు. మరి బీజేపీలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. సాగునీరు విద్యుత్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. సాగునీరు విద్యుత్పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్న భట్టి ప్రజలను ఆందోళనకి నెట్టే ప్రచారం కూడా మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంతా చీకట్లో ఉంటుంది. ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువైపోతుంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. అసలు పవర్ ఈ రాష్ట్రంలో ఉన్నదేమనేటువంటి ప్రచారం జరిగితే ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పే ఇండస్ట్రీస్ కూడా ఆలోచనలో పడి ప్రొడక్షన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ మూసేసే ప్రమాదం కూడా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది, జిఎస్డిపికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రజలందరికీ జరిగే నష్టం. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే కొద్దిమంది పెద్దలు బయట జరిగినటువంటి ప్రచారంలో మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది, పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ.
నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఇది వాస్తవ పరిస్థితి. బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎలా డెవలప్మెంట్ అయిందో చూస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో రాజ్నాథ్ పాల్గొన్నారు. కిషన్ రెడ్డి అందరిలా కాదు, ఆయన అవినీతి నాయకుడు కాదని రాజ్నాథ్ అన్నారు. తెలంగాణ కోసం అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదన్నారు. బీజేపీ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామన్నారు. 2047 లోపు దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. మా ప్రభుత్వం వచ్చాకే అయోధ్య రామ మందిరం కట్టామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చామని చెప్పారు. और जहां तक तेलंगाना का प्रश्न है, मैं जानता हूं यह गेटवे ऑफ साउथ इंडिया है। तेलंगाना राज्य जो बना है इसका श्रेय केवल बीआरएस को नहीं है। मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है, अपने प्राणों को न्यौछावर किया है। उसके बाद यहां पर बीआरएस की गवर्नमेंट बनी है और बीआरएस ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है, जनता की गाढ़ी कमाई को लूटा है। बहनों भाइयों, जिन लोगों ने तेलंगाना राज्य बनाने के लिए बलिदान दिया है उनकी आत्मा उन्हें कभी माफ नहीं करेगी। क्या कारण है? कांग्रेस हो, भारतीय ये बीआरएस हो, ये लोग जब गवर्नमेंट बनाते हैं इन लोगों के ऊपर करप्शन के चार्जेस लग जाते हैं। कांग्रेस के बारे में भी आपने देखा होगा, जब जब सेंटर में कांग्रेस की गवर्नमेंट बनी है उन लोगों के ऊपर करप्शन के सीरियस चार्जेस लगे, यहां तक कि उनके मिनिस्टर्स को भी जेल की हवा खानी पड़ी। और जहां तक तेलंगाना का प्रश्न है, मैं जानता हूं यह गेटवे ऑफ साउथ इंडिया है। तेलंगाना राज्य जो बना है అకాల వర్షంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అన్నదాతలకు ఈ వర్షం కన్నీళ్లు మిగిల్చింది. మార్కెట్లో ఇంతవరకు ధాన్యం కొనకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు వచ్చారా అని అన్నదాతలు నిలదీశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు. ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈరోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి ఆ లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, ఆడ దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగు అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. 15 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. 4.5 ఏళ్ల అధికారంలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీలను రైతు సంఘాలు టార్గెట్ చేశాయి. వాస్తవానికి బీజేపీ నేతలను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. సంయుక్త కిసాన్ మోర్చా, భారత కిసాన్ యూనియన్ సహా రైతు సంఘాలు గ్రామాల వెలుపల ఉంచిన అనేక పోస్టర్లలో వ్యవసాయ సమస్యలపై అధికార బీజేపీని ప్రశ్నించాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఈసారి హర్యానాలో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో అనుమానమే. హర్యానా
హర్యానా భారతీయ జనతా పార్టీకి 2019లో పెట్టని కోటగా నిలిచింది. హర్యానాలో మొత్తం 10 స్థానాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుంది. హర్యానాలో వ్యవసాయదారుల నుంచి ఎదురుగాలి సాగుతోంది. కిసాన్ పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు హర్యానా రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ సహా పలు రైతుల సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, దాని పూర్వ మిత్రపక్షం బీజేపీ రైతులు కఠిన ప్రశ్నలను ఎదుర్కోలేకపోతున్నాయి. ఎంఎస్పీపై చట్టం చేయలేకపోవడం, తప్పుడు కేసుల్లో రైతులను అరెస్ట్ చేయడంతో పాటు వ్యవసాయ రుణాలతో రైతులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫలితంగా ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీజేపీ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రాజీనామా చేయించి బీజేపీ హర్యానా శాఖ చీఫ్ గా ఉన్న నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసింది. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన సైనీకి సీఎం పదవి కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకునే యత్నం చేసింది. సైనీ బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. చాలా రైతు సంఘాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడం ఓ కారణం. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హర్యానాలో 10 లోక్సభ స్థానాలకు 6వ విడతలో మే 25న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. హర్యానాలో 2009లో కాంగ్రెస్ 9 స్థానాలు, హెచ్జేసీ 1 స్థానాన్ని గెలిచింది. 2014లో మోదీ ప్రపంచంలో బీజేపీ 7 ఎంపీ స్థానాలను, కాంగ్రెస్ 1 ఎంపీ సీటును గెలుచుకోగా ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు. 2019లో హర్యానాలో బీజేపీ మొత్తం 10 పార్లమెంటు స్థానాలను గెలిచింది. ఈ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీకి బీజేపీ, కాంగ్రెస్, మరోపక్క బీజేపీ, ఇండియా నేషనల్ లోక్ దళ్ సిద్ధమవుతున్నాయి. హర్యానాలో రాజకీయ పరిస్థితులు కూడా గందరగోళంగానే ఉన్నాయి. చౌతాలా కుటుంబంలో విభేదాల కారణంగా ఐఎన్ఎల్డీలో చీలిపోయింది. అజయ్ చౌతాలా, దుష్యంత్ చౌతాలా 2018 డిసెంబర్లో జేజేపీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు చౌతాలా కుటుంబం ఇంటిగోలగా మారాయి. హిసార్ నుంచి సునైనా చౌతాలా ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర నుంచి ఎల్లనాబాద్ ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌతాలా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మనవడు రవి చౌతాలా సతీమణి సునయనా చౌతాలా, జేజేపీ అభ్యర్థిగా హిస్సార్ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నైనా సింగ్ చౌతాలా బీజేపీ అభ్యర్థి రంజిత్ సింగ్ చౌతాలాపై పోటీ చేస్తున్నారు. నైనా చౌతాలా జేజేపీ చీఫ్ అజయ్ సింగ్ చౌతాలా భార్య కాగా రంజిత్ చౌతాలా మేనమామ. అంబాలా ఎంపీ స్థానం నుంచి గుర్ప్రీత్ సింగ్ ను ఐఎన్ఎల్డీ బరిలోకి దింపింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో సమస్య ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరడంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. 2019లో జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాంపాల్ కొసాలియాకు రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా కాంగ్రెస్ సభ్యత్వాన్ని అందజేశారు. బీజేపీకి రాష్ట్రంలో ఎదురుగాలులు వీస్తూ ఉండడంతో పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ కు క్యూ కట్టారు. వారిలో అశోక్ ఫౌజీ శివానా బేరీ, పవన్ శర్మ, అశ్వని, అలోక్, మంజిత్ నంబార్దార్, సత్యవన్ రాజేష్, సత్యేంద్ర సాహిల్గూడ, అమిత్ అలియాస్ మోను ఆజాద్ ఉన్నారు. వ్యవసాయదారుల ఉద్యమం నేపథ్యంలో హర్యానాలో బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా బృందం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి. లోక్సభ ఎన్నికలు 6వ విడతలో హర్యానా ఎన్నికలు ఉన్నందువల్ల ఆలోగా మోదీ ఏ మ్యాజిక్ అయినా చేసి కమల దళాన్ని గట్టెక్కిస్తారనే ఆశలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మే నెలలో మోదీ హర్యానాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. లేని పక్షంలో కమల దళానికి చిక్కులు తప్పవు. భారత నౌకాదళం తదుపరి చీఫ్గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన త్రిపాఠి ప్రస్తుతం నేవీ వైస్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1964 మే 15న జన్మించిన ఆయన 1985 జూలై 1న భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో నిపుణుడిగా పేరుగాంచిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. నౌకాదళ వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టక ముందు త్రిపాఠి వెస్టర్న్ లెవెల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేశారు. దేశంలోకి ఉగ్రవాదులను ఎగుమతి చేసిన పొరుగు దేశం ఇప్పుడు ఆకలితో అలమటిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో భాగంగా దమోహ్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాకిస్తాన్కు చురకలంటించారు. ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితి బాగలేదన్న మోదీ అనేక దేశాలు దివాలా తీస్తున్నాయన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.